ఈరోజు మనము దేవ స్వభావమునందు పాలివారొకట అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. స్వభావము అనంటే వ్యక్తిత్వము. ఇంకా ఏమనుకోవచ్చు? స్వభావం అంటే గుణము, శీలము, స్వభావము, లక్షణము. అంటే జనరల్గా సహజంగా మన లక్షణాలను బట్టి మన స్వభావం, జనరల్గా మన స్వభావాన్ని బట్టి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. ఓకే, మనం ఆలోచన చేసే పాఠం ఏంటంటే దేవ స్వభావమునందు పాలివారొకట అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవ స్వభావము అని అన్నప్పుడు స్వభావం అంటే ఏంటో చూసాం. స్వభావం అని అంటే వ్యక్తిత్వం, అంటే గుణం, లక్షణం. ఇది ఎంతమందికి ఉంటుంది స్వభావం? అందరికీ ఉండిద్దా, కొంతమందికి ఉండిద్దా? అందరికీ ఉంటుంది స్వభావం, అందరికీ ఉంటుంది. కాకపోతే మంచి స్వభావము, చెడ్డ స్వభావము. ఓకే, ఇప్పుడు ఏ స్వభావం గురించి మనం ఆలోచన చేస్తున్నాం? దేవ స్వభావము. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే, మీకు విస్తరించిన గాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములోనైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమునందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలములుగా తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. చాలు. అంటే దేవ స్వభావమునందు పాలివారగుట అనేది మన జీవితంలో అవసరమైనది. ఏంటి దేవ స్వభావంలో పాలివారవడము అనేది? దేవ స్వభావంలో ఏంటి దేవ స్వభావము అని అంటే, దేవునికి ఒక స్వభావం ఉంది, దేవునికి కొన్ని లక్షణాలు, దేవుని స్వరూపం. దేవుడు తన స్వరూపమందు, దేవుని స్వరూపం. దేవ స్వభావం అంటే క్రీస్తు స్వరూపం. ఎలా చెప్పొచ్చు క్రీస్తు స్వరూపం అని? క్రీస్తు స్వరూపం అని ఎలా చెప్పొచ్చు? మనోజ్, దేవుని స్వభావము క్రీస్తు స్వరూపం అని ఎలా చెప్పొచ్చు?
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, ఏమన్నాడు అక్కడ? ఆ, ఆ, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో తన కుమారులతో స్వారూప్యం గలవారు ఒకటకు దేవుడు కుమారునితో సారూప్యం అవ్వడము అన్న విషయాన్ని తెలియజేశాడు. అంటే క్రీస్తు సారూప్యము, క్రీస్తు స్వరూపము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ గలతీ సంఘంలో ఎదురైన కొన్ని సమస్యలు ఆయనకి బాధ కలిగించినాయి, వేదన కలిగించినాయి. వారికి పౌలు బోధించిన బోధన కాక వేరే బోధలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు, భిన్నమైన బోధల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, ఆయన స్వభావంలో పాలివారం అవ్వడము అని అంటే క్రీస్తు స్వరూపంలో పాలివారం అవ్వడం, లేదా క్రీస్తు మనస్సు కలిగి ఉండడం, క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండడం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, యేసుక్రీస్తు దేవుని స్వభావాన్ని అది యేసుక్రీస్తు దేవుని స్వభావం ఎలాంటిదో, దేవుని మనస్సు ఎలాంటిదో, దేవుని లక్షణాలు ఎలాంటివో, అసలు ఆయన ఎలాంటి వాడో బయలుపరిచాడు. అది కాబట్టి దేవుని స్వభావము అని అంటే దేవుని స్వరూపం, క్రీస్తు స్వరూపం. యేసుక్రీస్తు వారు బయలుపరిచాడు, దేవుడు ఇలా ఉంటాడు, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు. ఉదాహరణకి ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే, ఆయన స్వభావ లక్షణాల గురించి ఒక మాట అన్నాడు, దేవుని యొక్క బలమును జ్ఞానము ఆయన స్వభావ లక్షణాలు అని చెప్పాడు. ఒకసారి యోబు 12వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూడమ్మా. 12:16 యోబు. బలము జ్ఞానము. దేవుని స్వభావము ఏంటి అంటే ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయన స్వభావము. ఏంటి ఆయన బలము? దేవుని బలం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో అలాగే ఉండడము ఆయన బలం. ఆయన ఏమవ్వడు? ఆయన స్వభావమును మార్చుకునేవాడు కాదు, ఆయన లక్షణాలు మార్చుకునేవాడు కాదు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక తిమోతి 2:13 చూడమ్మా. తిమోతి 2:13లో
తిమోతి 2:13. మనము నమ్మదగని వారిమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా, అది ఆయన బలం. ఆయన నమ్మకమైన వాడు, నమ్మకమైన స్వభావము గలవాడు, విరోధముగా చేయడు దానికి. మన స్వభావం వేరు. వ్యక్తులుగా మన స్వభావం, సాతాను స్వభావం, దేవదూతల స్వభావం, ఇంకా ఒకవేళ పశువుల స్వభావం, మన స్వభావాలు వేరు. అందుకే ఇప్పుడు చదవాల్సిన పని లేదు, కానీ పౌలు శీలకు ద్యోపతి హెర్మి అని పేర్లు పెట్టినప్పుడు 14వ అధ్యాయం అపోస్తుల కార్యంలో వాళ్ళు అంటారు, అయ్యా మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే, కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేయకూడదు, పూజ చేయకూడదు, మాకు దండలు వేసి మాకు సన్మానాలు చేసి మీరు పూజలు చేయొద్దు, మేము కూడా మీ స్వభావము వంటి స్వభావం గల నరులమే. ఇప్పుడు ఇక్కడ దేవ స్వభావమునందు పాలివారం అవడం అని అంటే మనం కామన్ మ్యాన్గా ఉండడం అనేటువంటి విషయం కూడా కాదు. దేవుని యొక్క స్వభావము మనకు అర్థం కావాలి, ఆయన స్వరూపం మనకు అర్థం కావాలి. ఆయన స్వభావము చాలా మహోన్నతమైనది, అత్యున్నతమైనది, శక్తివంతమైనది ఆయన స్వభావం. అసలు ఆయన స్వభావంలో షేర్ పొందటం అంటే నాట్ ఈజీ, చాలా ఉన్నతమైనటువంటి విషయం, చాలా గొప్ప విషయం. ఇప్పుడు బాగా బ్రాండెడ్ ఉన్న కంపెనీల్లో షేర్స్ తీసుకోవడం అంటే ఎలా ఉండిద్దండి? బాగా బ్రాండ్ ఉన్న కంపెనీలో షేర్ తీసుకోవడం అంటే, పాలి భాగస్థం అవ్వడం అంటే చిన్న విషయమా గొప్ప విషయమా? ఆ చిన్నగా ప్రారంభించిన వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్ చేసుకోవడానికి ఎవరికైనా షేర్స్ ఇస్తారు. బాగా డెవలప్ అయిన కంపెనీలు అయితే, బ్రాండ్ ఉన్న కంపెనీలు అయితే అంత ఈజీగా షేర్స్ దొరకవు. ఇప్పుడు దేవుని స్వభావము మహోన్నతమైనదా, జనరల్గా దొరికేదా? మహోన్నతమైనది, అత్యున్నతమైనది, గొప్పది దేవుని స్వభావం. ఆ స్వభావంలో ఎంతో కొంత మనం స్థానం సంపాదించుకోవడం అనేది పాలివారం అవ్వడం, ఎంతో కొంత అలాంటి స్వభావం. ఇప్పుడు దేవ స్వభావంలో పాలివారం అవ్వడం అంటే దేవుని స్వభావం, నీతి దేవుని స్వభావం. దేవుడు చెప్పాడు పేతురుపత్రికలో, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులైన. అదేంటిది? దేవుని స్వభావం, నమ్మకమైన స్వభావం దేవునిది. దేవుని స్వభావం సత్యమైనది. ఒకవేళ లక్షణాల పరంగా మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం, 14వ సామెత 14వ వచనంలో మంచి స్వభావం అన్నాడా? మంచి స్వభావం. సామెతలు యెషయా గ్రంథంలో 36:26 వచనంలో, యెషయా గ్రంథం 36వ అధ్యాయము 26 వచనాన్ని మనం చూస్తే, 26 లేదా యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, క్షమించాలి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి.
ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. యెషయా ఎంత అంటే ఇవి ఎందుకు రాస్తున్నానంటే లక్షణాలను బట్టి మనం స్వాభావికంగా కొంచెం అవగాహన రావడానికి తెలియజేస్తున్నాను. అంటే సత్య స్వభావం, నమ్మకమైన స్వభావం, ఆమ్, ఆ, ఇంకేమన్నాడు, నూతన స్వభావం, ప్రాచీన స్వభావం, ఆమ్, మూర్ఖ స్వభావం, నవీన స్వభావం. తీతిపత్రికలో మనకి నవీన స్వభావం ఒక మాట వస్తుంది. నూతన స్వభావం అంటే అదేగా నవీన స్వభావం. ఈ ఈ ఈ లక్షణాలను బట్టి మనం చూస్తాం. ఎందుకు మనం ఇవి చూస్తున్నాం అంటే దేవుని స్వభావానికి సంబంధించిన అవగాహన మనకు రావాలి కాబట్టి. స్వాభావికముగా ఆయన ఈ లక్షణాలు కలిగిన వాడు కానీ ఈ లక్షణాలని తెచ్చుకున్నవాడు కాదు. ఆయన అరువు తెచ్చుకున్నవాడు కాదు. మన వలనే పోగొట్టుకున్న స్వభావాన్ని తెచ్చుకున్న వ్యక్తి కాదు దేవుడు. దేవుడు స్వాభావికంగా జనరల్గా ఆయన ఏమై ఉన్నాడో అదే ఆయన స్వభావం. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన స్వభావంలో పాలివారం అవ్వడము అని అంటే ఆయన మహోన్నతమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన స్వభావం పరిశుద్ధమైన లక్షణాలతో కూడిందై ఉంది. ఆ లక్షణాలతో కూడిన ఆ స్వభావంలో మనం షేరు అంటే ఇప్పుడు ఉదాహరణకి దేవుడు పరిశుద్ధుడు, ఇప్పుడు మనం కూడా ఏమై ఉన్నాం, పరిశుద్ధులం. ఇప్పుడు దానికి దేవుని పరిశుద్ధతకు మన పరిశుద్ధతకు ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది, డిఫరెన్స్ చాలా ఉంది. దేవుని పరిశుద్ధత మనం అనుకునే మన పరిశుద్ధతకు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఏం డిఫరెన్స్ ఉంది? మనం పరిశుద్ధులం అయ్యాం, దేవుని బిడ్డలం అయ్యాం, మనం పరిశుద్ధులం అనుకుంటాం. ఇక అదే మన పరిశుద్ధత. అలా అయ్యాం కాబట్టి పరిశుద్ధులం అయిపోయాం అనుకుంటాం. ఇక మిగతా వాటి అన్నిటిలో పరిశుద్ధత గురించి ఆలోచిస్తామా? ఆలోచించాం. కానీ దేవుడు అన్ని విషయాల్లో పరిశుద్ధుడు. అసలు ఆయన పరిశుద్ధతకు మనం పేరు పెట్టేదానికి అవకాశము లేదు. ఆ విధంగా మనం ఆలోచిస్తూ వెళ్తే దేవుని పరిశుద్ధత మహోన్నతమైనది, అమోఘమైనది, శక్తివంతమైనది. ఆయన స్వభావంలో మనం అంటే పాలిభాగస్తులం అవ్వడం అనేటువంటిది అవ్వడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవ స్వభావంలో పాలివారం అవడానికి దేవుడు చేసిన ఏర్పాటు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ ఉన్నత స్థితిలో స్వభావంలో లక్షణాల్లో పాలు పంపులు పొందలేరు, వారి వలన కాదు. అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు సృష్టించాడు నరుని. ఎందుకు సృష్టించాడు దేవుడు తన స్వరూపంలో? దేవుడు తన స్వరూపంలో నరుని ఎందుకు సృష్టించాడు అశోక్? అంతే, ఆయనలాగే ఉండాలని, ఆయనలాగే జీవించాలని, ఆయనలాగే ఆలోచించాలని, ఆయనలాగే బ్రతకాలని, అది ఆయనలాగే నిర్ణయం తీసుకోగలగాలని, ఆయనలాగే బలంగా ఉండాలని, ఆయనలాగే జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. దేవుడు చేసిన ఏర్పాటు. ఇప్పుడు మానవుడు పాపం చేశాడు. మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు వదిలేసేసాడా? తన స్వభావాన్ని కోల్పోయాడు, తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు, దిగజారిపోయాడు, నశించిపోయాడు, పతనమైపోయాడు మానవుడు. కాబట్టి వీడిని వదిలేసేద్దాం అని చెప్పేసి దేవుడు వదిలేసాడా? వదిలివేలా. ఇంకా ఏదో ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? మొట్టమొదటిగా మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఏం చేశాడు దేవుడు? మన కోసం ఏదో ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? యేసు ప్రభువారిని వాగ్దానం చేశాడు.
యేసుప్రభువు వారిని వాగ్దానం చేసిన తర్వాత యేసుప్రభువు వారు వచ్చి ఏం చేశాడు మన కోసం? కొలసీలకు రాసిన పత్రిక 1:13 వచ్చిన మనం గమనిస్తే, కొలసీ 1:13 మనం చూస్తే, ఆయన అంధకార సంబంధమైన అధికారమును మనం విడుదల చేసి తాను ప్రేమించిన రాజనివాసులుగా చేసాను. ఆ కుమారుని యందు ఏముంది మనకి? ఆ కుమారుని యందు విమోచనం, విమోచన పథకం. స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్ అంటారు. యేసుక్రీస్తు వారిని దేవుడు వాగ్దానం చేసి మనం ఆయన స్వభావంలో, ఆయన లక్షణాల్లో పాలిభాగస్థం అవ్వాలని, మనం కూడా ఆయనలాగా అవ్వాలని, ఆయనలాగా ఆలోచించేసే వాళ్ళగా అయిపోవాలని, ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత నీతిమంతుడో, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయనంత బలమైన వాడో, జ్ఞానం కలిగిన వాడో, అలాగ మనం కూడా అయిపోవాలని దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారిని వాగ్దానం చేసిన తర్వాత ఆయన ద్వారా మనకు ఒక స్కీమ్, మన కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చేసాడు దేవుడు. ఏంటి ఆ స్కీము? నీవు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఆయన రక్తంలో, ప్రభు రక్తంలో దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. అది నువ్వు విశ్వసిస్తే. నీ పెట్టుబడి ఏంటి? విశ్వసించటం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్రీస్తు రక్తంలో నిన్ను పరిశుభ్రపరుస్తాడు. ఈ స్కీమ్ తీసుకొచ్చాడు దేవుడు. ఈ స్కీము పరిశుద్ధులుగా అయ్యి పరిశుద్ధతలో కొనసాగుతూ దేవస్వభావంలో పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి ఆ స్కీమ్ తీసుకొచ్చాడు. అది ఆ స్కీము మనం దాన్ని ఎంతవరకు అంటే అంతవరకే ఆలోచన చేస్తాం. కానీ ఆ స్కీమ్ వెనకాల ఉన్న మెయిన్ విషయం ఏంటంటే, దేవస్వభావంలో పాలివారం అవడానికి, దేవస్వభావంలో పాలివారం అవడానికి విమోచన పథకాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు అని అంటే, క్రీస్తు సంఘం అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దేవుని రాజ్యంలో ఎవరు పరిపాలిస్తున్నారు? యేసుప్రభువు వారు పరిపాలిస్తారు. ఇప్పుడు యేసుప్రభువు వారు పరిపాలించడం వలన ఏం ఏర్పడాలని దేవుని యొక్క ఆలోచన? విమోచింపబడి దేవుని రాజ్యంలో చేర్చబడి యేసుక్రీస్తు రాజుగా, యేసుక్రీస్తు చేత ఒక వ్యక్తి పరిపాలించబడడం వలన బలమైన దేవుని స్వభావం, శక్తివంతమైన దేవుని స్వభావం ఏర్పడడం కొరకు దేవుడు అద్భుతమైనటువంటి ఏర్పాటు మన కోసం ఏర్పాటు చేశాడు. అంటే కని వదిలివేయలేదు, లేకపోతే కట్టించి వదిలివేయలేదు, ఏర్పాటు చేసి వదిలివేయలేదు, సృష్టించి వదిలివేయలేదు. దేవుడు అన్నిటినీ సృష్టించిన మనిషి విషయంలో, సృష్టించిన ప్రకృతి విషయంలో, సృష్టించిన సమస్త విషయాల్లో దేని కొరకు వాటిని సృష్టించాడో వాటిని అందుకోసం వినియోగించడంలో శక్తిమంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఎలా ఈ స్వభావాన్ని, ఈ దైవిక స్వభావాన్ని, దేవ స్వభావాన్ని మనం సాధించుకోవాలి? దేవుడు చేసిన ఈ ఏర్పాటును బట్టి మనం ఎలాగ వాటిని సాధించుకోవాలి? 2 పేతురు 1:4 ఒకసారి చూడండి. మనకు కలుగునట్లు 2 పేతురేనా? 2 పేతురు
ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు. తర్వాత చదువమ్మా 5వ వచనం కూడా. ఈ హేతు చేతనే పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. దేవ స్వభావం ఎలా మనం సాధించాలి, ఎలా ఏర్పడుతుంది దేవ స్వభావం అని అంటే, లక్షణాలను అమర్చుకున్నట వలన. అంటే లక్షణాలను అమర్చుకోవడం వలన దేవ స్వభావం ఏర్పడుతుంది. ఎలాగా లక్షణాలను అమర్చుకుంటే దేవ స్వభావం ఏర్పడడం ఏంటి అంటే, చాలా సందర్భాల్లో మనము ఒక లక్షణాన్ని బట్టి, ఒక పనిని బట్టి, ఒక నిర్ణయాన్ని బట్టి మనం ఏంటో అవతల వ్యక్తి ఏంటో డిసైడ్ అయిపోతాం కదా, అంతేనా? ఎవరైనా కొద్దిగా ప్రేమ చూపింగల ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడు అనేస్తాం కదా. ఇప్పుడు దేవ స్వభావము అనేది అలాంటిది కాదు. దేవ స్వభావం అనేది ఒక లక్షణంతోనో, ఒక స్థితితోనో, ఒక కార్యంతోనో ఫుల్ఫిల్ అవ్వదు. ఒక లక్షణం అన్ని లక్షణాలకి కనెక్ట్ అయి ఉండాలి. ఒక కార్యము అన్ని కార్యాలకి కనెక్ట్ అయి ఉండాలి. ఒక స్థితి అన్ని లక్షణాలకి కనెక్ట్ అయి ఉండాలి. అది ఇక్కడ తెలియజేసిన విషయం. ఉదాహరణకి ఇప్పుడు బోధించేసినంత మాత్రాన నేను నీతిమంతుడిని అయిపోతానా? అవను. లేదా ఎవరికైనా ఒక 10 మందికి సహాయం చేసినంత మాత్రాన దేవస్వభావం వచ్చేస్తుందా? రాదు. అంటే అది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనము దేవ స్వభావాన్ని, దైవికమైన స్వభావాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఒక లక్షణము 2 లక్షణాలు కాదు, కొన్ని లక్షణాల కలయిక. ఉదాహరణకి ఇప్పుడు మనకి మన అశోక్ ఉన్నాడు. అశోక్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కెమికల్స్, అంతగా కెమికల్సే కదా. ఇప్పుడు కెమికల్స్, కొన్ని కెమికల్స్ కలిపితే ఒక రియాక్షన్ వస్తుంది, అంతేనా? ఒక కెమికల్ వల్ల ఒక రియాక్షన్ వస్తుందా? రాదు. కొన్ని కెమికల్స్ కలిపితే ఒక రియాక్షన్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి ఏం చేయాలి? కావలసిన వాటన్నిటిని సమకూరిస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు. ఒక కంపెనీలో ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, కావలసినవన్నిటి సమకూరిస్తే కంపెనీని డెవలప్ చేస్తాడు. అంతేగాని ఏదో ఒక సడన్గా అనుకున్న దాని వలన అయిపోయిద్దా, డెవలప్ అయిపోయిద్దా? అవ్వదు. అంటే కొంచెం ఆలోచించాలి, అంత ఈజీగా అర్థం కాదు ఇది. ఎందుకనంటే మనం పూర్తిగా మనం ఏదో ఒకటి అనంటే అదే నేను, దానివల్ల నేను దానివల్ల నేను పరిశుద్ధును, నీతిమంతును, అలాగ వెళ్ళిపోయాం అనమాట. ఒక మోసలోకి వెళ్ళిపోయాం. అలా కాదు. ఇక్కడ మనకి కొన్ని లక్షణాలను చెప్పాడు. ఏమేమి లక్షణాలు చెప్పాడు? ఉదాహరణకి అంటే దేవ స్వభావాన్ని సంపాదించుకోవడము అని అంటే కొన్ని లక్షణాల యొక్క కలయిక. అది అన్ని లక్షణాలు అన్ని సమయాల్లో పనిచేసేవిగా ఉండాలి. ఒకసారి అవి చదువమ్మా, చార్ట్ చదువు ఒకసారి. విశ్వాసము. ఇప్పుడు మనం దేవుని మీద విశ్వాసం ఉంచాం, దేవుని నమ్ముకున్నాం, ఇంకా దేవుని విషయంలో ఇంకా అనేక విషయాల్లో విశ్వాసం ఉంచాం.
పునరుద్ధానం గురించి విశ్వసించాము, నిత్యజీవాన్ని విశ్వసించాం. ఇప్పుడు మనం విశ్వసించినందువలన దేవస్వభావం వచ్చేస్తుందా? రాదు. దానికి ఏదో అమర్చాలంట. ఏం అమర్చాలా? సద్గుణాన్ని అమర్చాలా. సద్గుణము. ఓకే, ఏమైనా తప్పులుంటే మీరు సరిదీసి రాసుకోండిలే, నేను కొద్దిగా పూరే తెలుగులో. ఓకే, అంటే ఇంగ్లీష్లో స్పీడ్ అని కాదు, మళ్ళా అన్నిట్లో పూరే. విశ్వాసం దేన్ని అమర్చుకోవాలి? సద్గుణం అమర్చుకోవాలి. ఇప్పుడు సద్గుణం లేకుండా విశ్వాసం ఉంటే ఫుల్ఫిల్ అయిపోతామా? ఇప్పుడు విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం ఉంది, అబ్రహాం అంత విశ్వాసం ఉంది, కానీ సద్గుణం లేదు. అంటే సద్గుణం అంటే ఏంటి? మంచి లక్షణం, మంచి భావన, మంచి తత్వం, మంచి విధానం. నీకున్న విశ్వాసాన్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో నడిపించుకోగలిగే స్థితి నీకు లేనప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమైద్దా? విశ్వాసం ఉంది కదా, మరి నేను నమ్ముతున్నాను కదా దేవుణ్ణి, నేను విశ్వసిస్తున్నాను కదా దేవుణ్ణి, నేను అనుసరిస్తున్నాను కదా దేవుణ్ణి. కానీ నీ విశ్వాసము దేనితో కూడుకున్నదై ఉండాలి? సద్గుణం. అప్పుడు మంచి మనసు ఉంది, మంచి హృదయం ఉంది, మంచి తలంపు ఉంది. ఇప్పుడు అలా మంచి తలంపు ఉంటే సరిపోయిందా? కాల. అది చూడండి ఎలా దీనికి ఒకదానికి ఒకటి టచ్ చేశాడో. సద్గుణం దేన్ని అమర్చుకోవాలట? విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానం. అంటే విశ్వసించాను, నాకు కొన్ని మంచి విషయాలు తెలిసినాయి. ఇప్పుడు ఈ మంచి విషయాల్ని జ్ఞానయుక్తంగా వెళ్ళాలా, మూర్ఖంగా వెళ్ళాలా, అజ్ఞానంగా వెళ్ళాలా, ఎలా పడితే అలా చేసేయాలా? ఏమన్నా అర్థమైందమ్మా? పూర్ణ అర్థమైంది ఏమన్నా? ఇప్పుడు ఏం విశ్వసించాను? దేవుని విశ్వసించా, నిత్యజీవాన్ని విశ్వసించా, మృతుల పునరుద్ధానాన్ని విశ్వసించా, దేవుడు మంచివాడని, యేసుప్రభువుని విశ్వసించా, పరిశుద్ధాత్మని విశ్వసించా. ఓకే, బాగుంది. విశ్వసించి నాలో ఒక మంచి మనసు ఏర్పడింది, మంచి తత్వం ఏర్పడింది, నాలో ఒక మంచి స్వభావం ఏర్పడింది అనుకుందాం. ఇప్పుడు అది ఎలా కొనసాగాలి? దేన్ని బేస్ చేసుకొని కొనసాగాలి? ఈరోజు జ్ఞానానికి వేరుగా మన విశ్వాసం కొనసాగే అవకాశం ఉందా లేదా? జ్ఞానం లేకుండా విశ్వాసాన్ని కొనసాగించే అవకాశం ఉందా లేదమ్మా? ఉంది. దేవస్వభావం ఏర్పడడం అంటే మనం విశ్వసించినంత మాత్రాన అయిపోదు, లేకపోతే ఏదో కొంచెం సహాయం చేసినంత మాత్రాన అయిపోదు, లేకపోతే ఏదో ప్రేమ చూపించినంత మాత్రాన అయిపోదు, ఒక విషయంలో నీతి కట్టుబడినంత మాత్రాన అయిపోదు, ఒక సందర్భంలో పరిశుద్ధతను నిరూపించుకున్నంత మాత్రాన అయిపోదు. దేవస్వభావంలో పాలివారం అవ్వడం అంటే చాలా చాలా ఉంది చేయాల్సింది. దేవుని స్వభావంలో పాలివారం అవ్వడం అంటే. కాకపోతే మనకి ఏదైనా ఒక విషయంలో మనం నిరూపించుకున్నాం అనుకో, ఎక్కడ కొద్దిగా నీతిగా పనిచేసాం అనుకో, ఏమనుకుంటాం? ఇక మనం ఆ నీతి చేసేసాం అనుకో, నీతిమంతులు అయిపోయాం అనుకుంటాం. అది అలా కాదు, కొంచెం ఉంది. జ్ఞానం కావాలి. ఇప్పుడు లోకంలో ఉన్న బాగా చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా? ఉందా? బాగా చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉందా? ఉంది. బాగా చదువుకున్న వాళ్ళకి ఉన్న జ్ఞానం, దైవ జ్ఞానం రెండు ఒకటా? వేరువేరా? వేరు. అది ఈ జ్ఞానం వేరు, ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానం ఏంటి? ఒకటి ఏదైనా కనిపెట్టడానికి ఆ జ్ఞానం ఉపయోగపడిద్ది, లేకపోతే వైద్యం చేయడానికి జ్ఞానం ఉపయోగపడిద్ది, వాదించడానికి జ్ఞానం ఉపయోగపడిద్ది, లేకపోతే ఇంకేదైనా అంతరిక్షంలోకి వెళ్ళడానికి జ్ఞానం ఉపయోగపడిద్ది. కానీ ఆ జ్ఞానం ఈ జ్ఞానమా? కాదు. ఈ జ్ఞానం ఏంటి? దేవుని జ్ఞానం. దేనికి ఉపయోగపడిద్దమ్మా ఈ జ్ఞానం? అమ్మా, ఆత్మీయంగా జీవించడానికి ఉపయోగపడిద్ది. అంటే ఈ ఈ మంచి
ఆ, స్- ఆ, స్థితిని దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ జ్ఞానం స్వభావాన్ని డెవలప్ చేసుకోవడానికి, నీతిని డెవలప్ చేసుకోవడానికి, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడానికి, నిలబడడానికి, పాపాన్ని ఎలా తప్పించుకోవాలో వివేకం కోసం, పాపం చేయకుండా ఎలా బ్రతకాలో ఆ జ్ఞానం అండి, ఆ జ్ఞానం అండి ఇది. ఉపాయంగా పాపం చేయకుండా ఎలా తప్పించుకోవాలో ఆ జ్ఞానం అండి. నీతిగా నిరూపించుకోవడానికి ఎదురైన అడ్డంకులను ఆటంకాలను తొలగించుకోగలిగే జ్ఞానం అండి దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం చదువుకుంటే విషయాన్ని పరిశీలించగలుగుతాం, విశ్లేషించగలుగుతాం, ఆలోచించగలుగుతాం. కానీ ఏ విషయం మనకి అర్థం కాకపోవచ్చు. జ్ఞానయుక్తంగా ఒక లక్షణాన్ని అనుసరించాలి, వ్యక్తిత్వాన్ని సేఫ్ జోన్లో పెట్టుకోవాలి, స్వభావాన్ని సరైన స్థితిలో ఉంచుకోవాలి. దానికి జ్ఞానం కావాలి. ఇప్పుడు జ్ఞానం ఉంటే వచ్చే సమస్య ఏంటి? సన్నీ, బాగా జ్ఞానం ఉంటే వచ్చే సమస్య ఏంటి? ఏమన్నా ఉందా సమస్య? గర్వం వచ్చేస్తుంది. బాగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తికి ఏమొచ్చేసిద్ది? గర్వం వచ్చేసిద్ది. నేను బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు 2 సంవత్సరాలు కేజీ కుమార్ గారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఏమి తెలీదు, కానీ తెలుసు అనుకున్నా. తెలుసు అనుకుంటేనే ఏమొచ్చేసింది? గర్వం వచ్చింది. ఎవరైనా వాక్యం ఎవరైనా వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాక్యం చదువుతా ఉంటే నేను ఆడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అతను చెప్పే దాంట్లో ఉన్న తప్పులను చూసేవాడిని, కానీ అతను చెప్పేది ఒక్క మాట కూడా నేను వినేవాడిని కాదు. ఎలా చెప్తున్నారు నా పక్కనోడికి చెప్పాను. నా చూడు అది కరెక్ట్ కాదండి, మొన్న నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను, అంత ఏం చెప్తున్నాడు అసలు అతను, దానికి దీనికి ఏం సూటబుల్ లేదే, ఏం చెప్తున్నాడు అసలు అతను, అలాగా ఆలోచన చేసేసేవాడిని. అంటే ఏదో జ్ఞానం లేకుండా కూడా జ్ఞానం ఉంది అని నేను అనుకోవడం వలన వచ్చిన సమస్య ఏంటి? గర్వం. కాబట్టి దీనికి ఏదో అమర్చాలంట. మళ్ళీ జ్ఞానం ఉంది కదా అని అనుకుంటే దానికి ఏదో అమర్చాలంట. దానికి ఏం అమర్చాలా? సెల్ఫ్ కంట్రోల్. ఆశ నిగ్రహాన్ని అమర్చాలి. అది అంటే జ్ఞానం ఉంది కదా అని వెళ్ళిపోవద్దు, నేనేదో చేసేసాను కదా అని వెళ్ళిపోవద్దు, నేను అంత చేశాను కదా అని వెళ్ళిపోవద్దు, లేకపోతే అంత జ్ఞానం ఉంది అంత నాలెడ్జ్ ఉంది అని వెళ్ళిపోవద్దు. ఏం చేయాలి మరి నువ్వు? కంట్రోల్. అంటే చాలా విషయాలని మనం ఆశిస్తాం, చాలా విషయాల్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, చాలా విషయాల కోసం ఎదురు చూస్తాం. అన్ని విషయాల్లో నిగ్రహం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. జ్ఞానం ఆశ నిగ్రహము జోడైతే కరెక్ట్గా పనిచేస్తుంది. ఆశ నిగ్రహం లేకపోతే జ్ఞానం దుర్వినియోగం చేయబడుతుంది. ఎలా పడితే అలా వినియోగించేస్తాం. చాలామంది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన చదువుని దేనికి ఉపయోగిస్తున్నారండి? చాలామంది ఇప్పుడు బాగా కంప్యూటర్లో నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు చాలామంది వాళ్ళ జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? హ్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు, హ్యాక్ చేస్తున్నారు. అవతల వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎలాగ తీసేసుకోవాలి, అవతల వాళ్ళ ఫోన్లో ఉన్న ఏమంటారు దాన్ని, సమాచారం, డేటాని ఎలా తీసేసుకోవచ్చు, ఎలా కాపీ చేసుకోవచ్చు, హ్యాక్ చేసేస్తున్నారు. హ్యాక్ చేయడం చిన్న విషయమా పెద్ద విషయమా? ఒకవేళ నేను అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదేమో. హ్యాక్ చేసే జ్ఞానం సామాన్యమైందా గొప్పదా? గొప్పది, చాలా గొప్పది. మనం చేయగలుగుతామా హ్యాక్ చేయడం? చేయలేం, మన వల్ల కాదు. ఎంత నాలెడ్జ్ సంపాదించుకుంటేనో హ్యాక్ చేయగలుగుతాం. మొన్న ఎక్కడో చూశాను, యూట్యూబ్లోనో ఎక్కడో రీల్స్లోనో, జడ్జి ముందు కూర్చొని ఒక వ్యక్తి హ్యాక్ చేసి జడ్జికి చూపిస్తున్నాడు. ఇదిగో మీ సమాచారం నా దగ్గరకు వస్తుంది చూడండి, కొట్టేస్తున్నాను చూడండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని జడ్జి ముందు హ్యాక్ చేసి చూపిస్తున్నాడు. జడ్జి ముందు అంత నాలెడ్జ్ వరకు నేను వచ్చేస్తుందమ్మా? అది నాలెడ్జి రావడం కాదు ఇంపార్టెంట్,
దాన్ని నిగ్రహశక్తితో కొనసాగించడం, నిగ్రహశక్తి దానికి యాడ్ చేసి చాలా మృదువుగా, ఉన్నతంగా, స్టేబుల్గా, చక్కగా వ్యవహరించటం అనేటువంటిది ఆశ నిగ్రహం ఉన్న వ్యక్తికి మాత్రమే అది సాధ్యం. ఇప్పుడు ఆశ నిగ్రహంతో అయిపోయిందా అంటే కాలేదంటున్నాడు. మళ్ళా దానికి ఏమి అమర్చాలి? బాగా నిగ్రహం ఉండి బాగా స్ట్రెస్లో నిలదొక్కి పెట్టుకున్నాం అనుకో, అది అలాగే కొనసాగిస్తున్నాం అనుకో, ఏమైందమ్మా? ఏమో కొద్దిగా అర్థం కాలేదేమో కదా నేను చెప్పిన విషయం. అంటే నాకు ఒక ఆశ ఉంది. ఆ ఆశని బాగా ఆ ఆశని కంట్రోల్ 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 అంటే ప్రతిసారి కంట్రోల్ 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 అంటూ ఉన్నాను. ఈ కంట్రోల్ 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 అనేది అలాగే కంట్రోల్డ్గా ఉండడానికి కృషి చేస్తున్నాను. ఏదో ఒక సమయంలో ఏమయ్యే అవకాశం ఉంది? అది బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గాలి నింపాము దాంట్లో, దాన్ని ఎంతసేపు అయినా ఆపుతాం? ఎక్కడో చోట ఏమయ్యే అవకాశం ఉంది? అది బాగా ఎక్కువ గాలిపోతూ ఉందనుకో, ఎక్కడ అయితే పల్చన ఇద్దో ఆ బెలూను ఎక్కడైతే పల్చన ఇద్దో ఆ పల్చన కాడ ఫాట్ మని పేలిపోతాయి అన్నమాట, పగిలిపోతాయి. ఇప్పుడు విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో అనిపిస్తుంది, ఎంత ఓర్చుకోవాలయ్యా, ఎంత నేర్చుకోవాలా, అన్నిటికీ ఓర్చుకోవాలా, ఎంత ఎలా కుదురుతుంది? ఓరక నిగ్రహం 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 అంటే యాడ్ నిగ్రహించుకోవాలి, మా వల్ల కాటంలా నిగ్రహించుకోవటం కరెక్టే. దానికి ఏం తోడు చేయాలంట? అందుకు సహనం కావాలి. ఎంత అద్భుతంగా దేవుడు తన స్వభావంలో మనం పాలివారం అవ్వడానికి, మనం ఎలా దాన్ని రీచ్ అవ్వాలో, ఎలా దాన్ని మనం పొందుకోవాలో అద్భుతమైన చాట్ ఇచ్చాడండి పౌలు గారు. మామూలుగా కాదండి అసలు. ఈరోజు ఏదో ఒకటి నేను బోధించేసేసి దేవునిలాగా ఉండిపోయాను అనుకుంటానండి. ఏదో కొంచెం ప్రేమ చూపించి దేవునిలాగా అయిపోయాను అనుకుంటానండి. ఏదో ఒక చిన్న సహాయం చేసి దేవుణ్ణి అయిపోయాను అనుకుంటానండి. అది అవ్వదండి అట్లాగా, అది కాదండి అట్లాగా. లక్షణాలు అమర్చుకోగలగాలి. ఒక లక్షణం తర్వాత ఒక లక్షణం, ఒక లక్షణానికి ఇంకొక లక్షణం, ఒక లక్షణానికి ఇంకొక లక్షణం, దానికి ఇంకోటి అలా అమర్చుకొని అన్ని లక్షణాల విషయంలో మనం అవగాహన కలిగి విశ్వాసాన్ని కొనసాగిస్తే అప్పుడు దేవస్వభావం వస్తుంది. కానీ 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాము, 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఆదివారం ఆరాధనకి ఆలస్యంగా వెళ్ళామనుకోండి, దేవుని స్వభావం వచ్చేసిందా? కాకపోతే నాకేమనిపిస్తుంది, 1,00,000 రూపాయలు ఇచ్చేసరికి ఎంత ఇచ్చాను కదా, కొద్దిగా అటు ఇటుకి వెళ్తే ఏమైందిలే అంటే చెప్పేటప్పుడు మనకు అర్థం కావట్లేదేమో. జనరల్గా వచ్చే మైండ్ సెట్ అది. జనరల్గా మనం కొంచెం ఎక్కువ ప్రయాసపడ్డాం. ఇప్పుడు దానికి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కుర్రోళ్ళు బాగా కష్టపడతారు, బాగా శ్రమ పడతారు. శ్రమపడి కొంచెం ఆలస్యంగా వెళ్తే ఏమైందిలే అనుకుంటామా? అనుకోమా? బైబిల్ క్లాస్ జరుగుతుంది, బాగా కష్టపడ్డాం, మనం ఇప్పుడు దాకా శ్రమ పడ్డాం, ఇప్పుడు దాకా దానికోసమే కదా, ఇప్పుడు కొంచెం ఆలస్యంగా వెళ్తే ఏమైందిలే అనుకుంటాం కదా. ఏమైంది అక్కడ? ఇప్పుడు అది చేసేమో, ఇది చేయలేదు. అది చేసి ఇది చేయకపోయేసరికి ఏమైంది అక్కడ? స్వభావము ఫెయిల్. అట్లా అండి. ఇప్పుడు ఒక వ్యక్తి దేవస్వభావము అనేది వేరుగా ఉంది, మన స్వభావం వేరుగా ఉంది, సాతాను స్వభావం వేరుగా ఉంది, పశువుల స్వభావం వేరుగా ఉంది, దేవదూతల స్వభావం వేరుగా ఉంది, దేవస్వభావం వేరుగా ఉంది. ఇప్పుడు మనల్ని దేవుడు ఏ స్వభావంలో పాలివారం అవ్వడానికి దేవుడు మన కోసం కావలసిన ఏర్పాటు చేశాడు? దేవుడు చేసిన ఏర్పాటు ఏ స్వభావంలో? సాతాను స్వభావంలోనా, దేవదూతల స్వభావంలోనా, దేవుని స్వభావంలో పాలివారం అవ్వడానికి దేవుడు మనల్ని సృష్టించి ఏర్పాటు చేశాడా? దేవుడు చేసిన ఏర్పాటు ఎవరి స్వభావంలో పాలివారం అవడానికి? ఆయన స్వరూపంలో సృష్టించింది, ఆయన స్వభావంలో పాలివారం అవడానికి. యేసుక్రీస్తు ప్రభువుని పంపించింది ఆయన స్వభావంలో పాలివారం అవడానికి. ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచి మనకి విమోచన కలుగు చేసింది ఆయన స్వభావంలో పాలివారం అవడానికి. ఆయన రాజ్యాన్ని స్థాపించింది, ఆయన కుమారుడైన క్రీస్తు చేత పరిపాలింపజేస్తుంది ఆయన స్వభావంలో పాలివారం అవడానికి. అదండి దేవుడు చేసిన ఏర్పాటు.
ఆ ఏర్పాటు మనకు అర్థం కావాలని. ఏదో ఒక లక్షణం కలిగి ఉన్నంత మాత్రాన మనం పరిపూర్ణులం కాదండి. ఒక విషయంలో ఒక్కటి కలిగి ఉన్నంత మాత్రాన కాదండి. అది మనకు అర్థం కావడానికి కాదు. సహనం తర్వాత భక్తి. భక్తి అనేది వీటన్నిటినీ కంట్రోల్ చేస్తుంది, వీటన్నిటిని లైన్లో పెట్టేస్తుంది. ఎందుకంటే భక్తిలో నియమాలు ఉంటాయండి. విశ్వాసానికి సంబంధించింది భక్తి, క్రియలకు సంబంధించినది భక్తి. మన యాటిట్యూడ్స్ మన భక్తిని చూపిస్తాయి. మనం ఏం చేస్తున్నామో అది భక్తిపరంగా మనం ఎలా ఉన్నామో మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం భక్తిపరులమని ఎలాగా మనం నిరూపించుకుంటాం? ఆదివారం ఆరాధనకి వెళ్తాం కాబట్టి భక్తిపరులం, బైబిల్ క్లాసెస్కి వెళ్తాం కాబట్టి భక్తిపరులం, ఆరాధన చేసి ఆరాధనలో కార్యక్రమాలన్నీ జరిగిస్తాం కాబట్టి భక్తిపరులం, మనం ఏదైనా మనకి దేవుడు మేలు చేస్తే మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం కాబట్టి భక్తిపరులం, మనం రోజు ప్రార్థన చేసుకుంటాం కాబట్టి భక్తిపరులం. ఇప్పుడు ఈ ఈ ఈ భక్తి అనేది నియమాలను బట్టి, వాక్యాన్ని బట్టి, లేఖనాలను బట్టి మనకి ఏర్పడుతుంది. అది ఏం చేస్తుంది అని అంటే వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది సెట్ అయిందంటే సహనం సెట్ అవుతుంది, ఆశా నిగ్రహం సెట్ అవుతుంది, జ్ఞానము, సద్గుణము, విశ్వాసం అన్ని చోట్లకి వెళ్తాయి. కానీ భక్తి అనేది ఒక చిన్న లక్షణంతో సెట్ చేసేసాడండి దేవుడు, అద్భుతంగా. చిన్న లక్షణం అండి. ఏంటంటే ఆ లక్షణం భక్తి చిన్న లక్షణం అండి. చాలా సింపుల్ థింగ్ అండి, చాలా సింపుల్ థింగ్ అండి. సహోదర ప్రేమ. సహోదర ప్రేమ పరలోక సంబంధమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. సహోదర ప్రేమ అనేది నువ్వు నేను ప్రేమించుకోవడం అనేటువంటి దానికి మాత్రమే సంబంధించింది కాదు. ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమిస్తే ఖచ్చితంగా సహోదరుని ప్రేమిస్తాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే కాదు. ఇప్పుడు సహోదర ప్రేమ అనేది కనిపించేదా, కనిపించనిదా? ఇవేవి కనబడకపోవచ్చు మీకు. భక్తి కూడా కనిపిస్తుందిలే. ఒకవేళ సహనం కనబడకపోవచ్చు, ఆశా నిగ్రహం, జ్ఞానం, సద్గుణం కొన్ని మనసులో ఉంచుకొని చేస్తే కనిపిస్తాయి, కొన్ని ఎక్కువ ఫోకస్ అవ్వు. కానీ సహోదర ప్రేమ దగ్గరికి వచ్చేసరికి నిరూపించుకోవాలి. ఇప్పుడు మనం ఎలా నిరూపించుకోవాలి? అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, దేవుడు మన పట్ల మనం ఎలా ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడో, మనం ఎలాంటి వాళ్ళమైతే ఆయన మన పట్ల ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడో, అంటే అది మనకు అర్థమైతే ఎవరిని ద్వేషించమండి. అసలు ద్వేషించే అంత సీన్ మనకి లేదు. అది అంటే ద్వేషించేంత పవర్ మనకుందండి? లేదండి. కానీ ద్వేషిస్తున్నాం. ఎందుకు ద్వేషిస్తున్నాం? అమ్మా? నన్ను నేను ఎక్కువ ఊహించుకుంటున్నాను కాబట్టి. ద్వేషించే పవర్ నాకు లేకపోయినా నేను ద్వేషిస్తున్నాను అంటే ఏం చేస్తున్నాను అనమాట? నన్ను నేను ఎక్కువగా
ఊహించుకుంటున్నాను కాబట్టి అవతల వ్యక్తిని డౌన్ చేస్తున్నాను. అక్కడ పరిపూర్ణం అవ్వాలి అని అంటే దేవస్వభావంలో సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అంటే సహోదర ప్రేమ అనేది క్రొత్త నిబంధనలు యేసుప్రభువు వారు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో ఏమైందంట, ధర్మశాస్త్రం అంతా గుప్తమై ఉంది. ధర్మశాస్త్రం నెరవేర్చేస్తారట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాటతో ధర్మశాస్త్రాన్నే నెరవేర్చేస్తారట. అంత పవర్ ఉంది సహోదర ప్రేమ. సహోదర ప్రేమ యందు దయ. ప్రేమ చూపించటానికి చేసిన క్రియలు చేయొచ్చు. ఎవరికైనా నేను సహాయం చేయొచ్చు, ఎవరికైనా నేను హెల్ప్ చేయొచ్చు. కానీ ఇది లేకపోవచ్చు. ఏదో చేయాలి కాబట్టో, లేకపోతే తప్పని పరిస్థితి అయ్యో, ఏమనుకుంటారు అనో అలా చేయొచ్చు. ఏం లేకుండా చేయొచ్చమ్మా ఉమా సిస్టర్ గారు? దయ లేకుండా ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉందా లేదా? లేదా లేదా మీకు నచ్చని బంధువులు ఎవరో ఉన్నారు, పెద్ద ప్రేమ ఏం లేదు, వాళ్ళు ఏదో చదివింపు పెట్టారు, నువ్వు ఖచ్చితంగా పెట్టాలని పెడతావా, పెట్టకుండా వదిలేస్తావా? పెడతావు. కానీ ఏం లేదు, దయ లేదు, ప్రేమ లేదు. ఎందుకు పెట్టాం? వాళ్ళు పెట్టారు కాబట్టి మనము పెట్టాం. ఇట్లా అన్నిట్లో మనం సెట్ అవ్వాలండి. అదండి దేవ స్వభావంలో పాలువారం. మనం చూపించే దయ వేరు, మనకున్న భక్తి వేరు, మనకున్న సహోదర ప్రేమ వేరు, మనకున్న సహనం వేరు, మనకున్న ఆశ నిగ్రహం వేరు, మనకున్న జ్ఞానం వేరు, మనకున్న సద్గుణం వేరు, మనం అనుకునే విశ్వాసం వేరండి. మనం అనుకునేవి వేరండి. అన్నీ డూప్లికేట్ అండి. మన ఎన్ని డూప్లికేటే. కాబట్టి ఏం చేయాలి మనం? ఈ ఒరిజినల్ దాంట్లో షేర్ అవ్వాలండి. ఈ ఒరిజినాట్లో షేర్ అవ్వాలి. అదండి దేవస్వభావంలో పాలువారం అవడం. నిజమైన జ్ఞానంలో పాలుపంపులు పొందాలి, నిజమైన ఆశ నిగ్రహంలో పాలుపంపులు పొందాలి, నిజమైన సహనంలో పాలుపంపులు పొందాలి, నిజమైన భక్తిలో పాలుపంపులు పొందాలి, నిజమైన ప్రేమలో సహోదర ప్రేమలో పాలుపంపులు పొందాలి, నిజమైన దయ కలిగి మన విశ్వాసాన్ని కొనసాగించాలి. అంటే ఈరోజు ఒక లక్షణంతో అయిపోయింది అనుకునే పరిస్థితి ఉంది. కాదండి. కొన్ని లక్షణాలు కలయిక, కొన్ని రసాయనాల కలయిక ఒక రియాక్షన్. కొంతమంది కలయిక ఒక సంఘం, కొంతమంది కలయిక ఒక కుటుంబం, కొంతమంది కలిస్తే ఒక కుటుంబం. ఒక్కళ్ళతో కుటుంబం అంటారండి? ఒక్కళ్ళని కుటుంబం అంటారా? అంటారు. కొంతమంది కలిస్తే ఒక కుటుంబం. దేవ స్వభావం అనేది ఒక్కదానితో అయిపోయేది కాదండి, కొన్ని లక్షణాలతో కలిసినటువంటి దేవ స్వభావం. కాబట్టి వీటిని మనం అమర్చుకుంటే ఏం సాధిస్తాం? వాటిని అమర్చుకుంటే దేవస్వభావాన్ని సాధించుకుంటాం. అది దేవస్వభావంలో పాలివారం అవుతాం. దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు. మనం దేవస్వభావంలోనే పాలివారం అయి ఉన్నామా, మన స్వభావంతోనే మనం దేవునిలో కొనసాగుతున్నామా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ దేవస్వభావంలో పాలివారం అయితే ఎంత పర్సెంట్ నేను దేవస్వభావంలో పాలివారం అయి ఉన్నాను? దేవస్వభావము అనేటువంటిది మన నేచర్ అయిపోవాలి, మన జనరల్ అయిపోవాలి. దేవుని లాగా వ్యవహరించడం అనేటువంటిది ఇక పర్ఫెక్ట్ అయిపోవాలి అంతే. దేవుని ఆరాధించే వ్యక్తులు మనం. దేవుని ఆరాధించే వ్యక్తులు అయినప్పుడు వారంలో ఎన్ని రోజులు నేను ఆరాధించే వ్యక్తిని అని నాకు జ్ఞాపకం ఉండిద్దండి. జూబీ, వారంలో ఎన్ని రోజులు నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని అని మనకు గుర్తుండిద్దమ్మా. ఎన్ని రోజులు గుర్తుండిద్ది నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని అని? అది ఏం మాట్లాడడం లేదు. ఆదివారం గుర్తుండిద్దా? ఓకే, ఆదివారం ఒకరోజు గుర్తుండిద్దండి. మిగతా రోజుల పరిస్థితి ఏంటి అంటే ఏం జరిగింది అక్కడ? డూప్లికేట్ స్వభావం. అదే ఒరిజినాలిటీ అయితే ఏం చేస్తాం? రోజులో ఎన్నిసార్లు గుర్తుండిద్ది నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని అని?
నిజమైన స్వభావం కలిగిన వ్యక్తి అయితే, దేవ స్వభావం కలిగిన వ్యక్తికి రోజులో ఎన్నిసార్లు నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని, దేవుని కుమారుడును, దేవుని రాజ్య పౌరుడును, పౌరురాలను, విశ్వాసిని, నేను నీతిమంతుడిని, నీతిమంతురాల్ని, పాపము లేని వ్యక్తిని, పాపాలు కడుక్కున్న వ్యక్తిని రోజులో ఎన్నిసార్లు గుర్తుంటుంది మనకి? 3 సార్లా? రోజులో 3 సార్లు గుర్తుండిద్దా? అంటే మిగతా సమయం మనం ఎవరు? ప్రతి క్షణం నేను దేవుని కుమారుడిని అన్న విషయం మనకి ఎప్పుడైతే అర్థమైద్దో, నేను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని అని ప్రతి క్షణం ఎప్పుడైతే అర్థమైద్దో, అప్పుడు దేవ స్వభావాన్ని మనం టచ్ చేసాం. అంటే మనకి టచ్ చేసాం అంతే. దేవ స్వభావం మనకి తెలియదండి అసలు. దేవ స్వభావం మనం ఊరికి దేవ స్వభావం అని పాఠం నేర్చుకుంటున్నాం, కానీ అసలు దేవుని స్వభావం మనకి పూర్తిగా తెలియదండి. అసలు ఏమీ తెలియదండి దేవ స్వభావం. మనం అనుకునే పరిశుద్ధత వేరు, దేవుని పరిశుద్ధత వేరు. మనం అనుకునే నీతి వేరు, దేవుని నీతి వేరు. అసలు దేవుని నీతి అది ఒక పాఠం. అసలు దేవుని నీతి ఏంటిది? అసలు ఆ నీతి ఎంత ఉన్నతమైనది. మాటల్లో, నిర్ణయాల్లో, స్వభావంలో, ఆలోచనల్లో, క్రియల్లో ఆయన నీతిలో ఏమన్నా తగ్గిద్దా? తగ్గదు. అన్నిట్లో ఆయన నీతి అలాగే ఉంటుంది. ఇప్పుడు మన నీతి ఎన్నిట్లో కరెక్ట్గా ఉంటుంది? మనకి అనుకూలంగా ఉన్న వాటన్నిటిలో మనం నీతిమంతులమే. మనకి ఎగ్నెస్ట్ అయితే ఏమైద్దమ్మా? పద్మశ్రేష్ఠి గారు, మనకి ఎగ్నెస్ట్ అయిపోయింది అనుకో విషయం, అప్పుడు నీతిగానే ఉంటామా? మనకు అనుకూలంగా ఉంటే నీతము చాలా నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, సత్యంతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మనకి వ్యవహారం తేడా పడితే నీతి లేదు, గడిది గుడ్డు లేదు, ఇరవాడినే. అంటే ఆ స్వభావం చాలా ప్రాముఖ్యమైనదండి. చావుకి మించినటువంటిదండి స్వభావం. లోక జ్ఞానానికి మించినదండి దైవ స్వభావం. లోక ఆస్తిపాస్తులకి మించినదండి దైవ స్వభావం. అసలు ఏవి కూడా దాంతో సాటి కావండి. అది మనం సంపాదించుకుంటామండి. దాన్ని సంపాదించుకోవడానికి ఎలా మనం దాన్ని సంపాదించుకోవాలో ఒకసారి ఆలోచిస్తే 4వ వచనం ఒకసారి చదవమ్మా. అక్కడే 4వ వచనం. దేవుని వాగ్దానములను సరిగ్గా వినియోగించుకోవడం వలన దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడండి. ఆయన స్వభావాన్ని సాధించడానికి మనం ఏం చేయాలి? ఒక 2 పాయింట్లే చూస్తున్నాం. ఒకటి, ఆయన లక్షణాలను అమర్చుకోవాలి. ఒకదానికి ఒకటి అమర్చుకోవాలి. ఒక లక్షణంతో పరిపూర్ణం అయిపోం. పోనీ మనం అనుకున్న లక్షణాలు వేరు. దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావం ప్రేమే, పేరు నీతే, పేరు పరిశుద్ధతే, పేరు సత్యమే, పేరు ఒకటే. కానీ ఆయనది వేరు, ఆయన అనుకున్న సత్యం వేరు, నేను అనుకునే సత్యం వేరు. అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంది. కొద్దిగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. సోదరులారా, కొంచెం ఆలోచించాలి, తీవ్రంగా ఆలోచించాలి. అవునా అంటే నేను కలిగి ఉన్న జ్ఞానం కాదా? నేను కలిగి ఉన్న ప్రేమ కాదా? ఎస్, నువ్వు కలిగి ఉన్న ప్రేమ కాదు. నీ ప్రేమ స్వార్థంతో కూడుకుంటుంది. నీ ప్రేమ నీ స్వలాభంతో కూడుకుంటుంది. నీ ప్రేమ కపటంగా ఉంటుంది. నీ ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోద్ది నీ ప్రేమ. కానీ దేవుని ప్రేమ అస్సలు మారదు, కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రేమ అంటే ప్రేమే. అది నువ్వు సాధించాలి. దాన్ని నువ్వు అలాంటి ప్రేమలో షేరు. అది కావాలి మనకి. దాన్ని ఆ స్టేబుల్గా దాన్ని పొందుకోవటానికే మనం ఆలోచన చేస్తున్నాం ఈరోజు. దేవుని వాగ్దానాలను మనం సరిగ్గా వినియోగించుకుంటే దేవ స్వభావాన్ని సంపాదించుకుంటాం. లేదా ఇప్పుడు దానికి ఏమున్నాయండి వాగ్దానాలు? చెప్పండి కొన్ని. యేసుక్రీస్తుని వాగ్దానం చేశాడు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం సరిగా వినియోగించుకోగలుగుతున్నామా? ఆయన నియమాలు, ఆయన జీవిత విధానము, ఆయన మాదిరి జీవితము, ఆయన మనకు నేర్పిన ఆ వాక్యాలు మనం ఖచ్చితంగా సరిగ్గా వినియోగించుకుంటున్నామా? అలా విని వదిలేస్తున్నామా? విని వదిలేస్తున్నాం. ఇప్పుడు విని వదిలివేస్తే మనము ఎన్ని ఉపమానాలు చెప్పాడు. సరే, దానికి ముందు అసలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఫస్ట్ మనం వినియోగించుకోవాల్సిన విధానం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారిని, ఝాన్సీ, యేసుక్రీస్తు ప్రభువారిని ఫస్ట్ దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విషయంలో ముందు మనం వినియోగించుకోవాలి? ఏ విషయంలో ముందు మనం వినియోగించుకోవాలి? అమ్మా తిరుమల చెప్తామమ్మా, మనం ముందు ఏ విషయంలో వినియోగించుకోవాలి? మన పాపాలను తీసివేసుకునే విషయంలో మొదట వినియోగించుకోవాలి కదండి. యేసు ప్రభు రక్తాన్ని మనం వినియోగించుకుంటేనే కదా మన పాపాలు పోతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని నిజంగా మనం వినియోగించుకున్నామా అండి? ఉపయోగపడిందండి మనకి ప్రభు రక్తం? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తే ఏదో వెళ్ళేసి మునిగేసి ఏదో అలాగ అయిపోయిందా? లేకపోతే నిజంగా నా పాపాలు తీసివేసుకున్నానా? పాపాలు తీసివేసుకున్నా స్పృహ నాకుందా? పాపాలు తీసివేసుకొని కొనసాగుతున్నాను అనేటువంటి ఆ జిజ్ఞాస నాలో ఉందా? నేను ఎలా వినియోగించుకున్నాను యేసు ప్రభువారిని? నా పాపం తీసివేసుకుంటే నేను పాపం లేకుండా బ్రతుకుతాను కదా. నా పాపాలు తీసివేసుకుంటే నేను పాపం చేయడానికి భయపడతాను కదా. నా పాపాన్ని నేను క్రీస్తు రక్తంలో కడిగేసుకున్నాను అని అనుకుంటే మళ్ళీ ఆ రుచిలోకి ఎలా వెళ్ళగలగడానికి నాకు మనసు ఎలా వస్తుంది? ఆ చండాలంలోనికి వెళ్ళడానికి నేను ఇష్టపడను కదా. ఎలా వినియోగించుకోగలుగుతున్నానండి నా ప్రభువుని నేను? దేవుడు మనకు చేసిన వాగ్దానాలని సరిగ్గా వినియోగించుకుంటే దేవస్వభావంలో మనం పాలివారం అవుతాం. యేసు ప్రభువారిని మనం సరిగా వినియోగించుకుంటున్నామా? లక్ష్మి, వినియోగించుకుంటున్నామమ్మా? యేసు ప్రభువారిని సరిగా వినియోగించుకుంటే పాపము నుంచి విడుదల పొందటానికి ఆయన రక్తంలో కడుగుబడిన మనము మరలా పాపంలోనికి వెళ్తామా? అంటే యేసు ప్రభువారు మనకి ఏమవ్వలేదు, ఆయన సరిగా అర్థము కాలా. యేసు ప్రభువారు అర్థం కాలా. ఎలాగా అండి? ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్తాము, వాళ్ళు అది చేస్తే అర్థం చేసుకున్నారు. వాళ్ళు చేయటంలా, ఒకసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం, 3 సార్లు చెప్పాం, వాళ్ళు చేయటంలా ఏమవ్వలేదు వాళ్ళకి. యేసు ప్రభువారిని ఈరోజు మనం నిత్య జీవంలో పరలోక సంబంధమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రణాళికలో, ఆ ఏర్పాటులో దేవుడు మన కోసం యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించాడు. ఆయన రక్తంలో మనకి విమోచన కలుగు చేసే ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని మనకిచ్చాడు. మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం? ఒకటి. తర్వాత యేసు ప్రభువారిని మనం ఎలాగ వినియోగించుకోలేకపోతున్నాం? మన కోసం మాదిరి ఉంచిపోయాడు. నేను రాయటం లేదు ఇప్పుడు. మాదిరి ఉంచిపోయాడు ఆయన. ఏం మాదిరి ఉంచెళ్ళాడు యేసు ప్రభువారు మన కోసం? ఎన్ని విషయాల్లో మాదిరి ఉంచెళ్ళాడండి? ఎన్ని విషయాల్లో మాదిరి ఉంచెళ్ళాడు? అన్ని విషయాల్లో మాదిరేనండి. ప్రేమించడంలో, సహించడంలో, వాక్యం చదవటంలో, ప్రార్థన చేయడంలో, సహాయం చేయడంలో, త్యాగం చేయడంలో, శ్రమలు పడడంలో, అన్ని విషయాల్లో మనకి మాదిరే. ఆ విధంగా ప్రభుని మనం వినియోగించుకోగలుగుతున్నామా? ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకో, వినియోగించుకోవడం మనకి తెలుసా గౌతమ్? తెలీదా? మంచి జాబ్ వచ్చింది, మంచి జాబు, దాన్ని ఎలాగ వినియోగించుకోవాలో మనకు తెలుసా తెలీదా? అది పోయేటట్టుగా ఎప్పుడన్నా వినియోగిస్తామమ్మా? పోయేటట్టుగా ప్రవర్తిస్తామమ్మా? ప్రవర్తించం. మరి అంత జాబునే అంత జాగ్రత్తగా, అశాశ్వతమైనది, నశించిపోయేది, టెంపరీగా ఉండేది, ఇవాళ ఉండి రేపు పోయేదాన్నే మనం అంత జాగ్రత్తగా వినియోగించుకుంటే పరలోకంలో యుగ యుగాలుండే ఆ మహోన్నతమైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క స్థితిని, ఆ మాదిరి జీవితాన్ని ఎలా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందండి ఈరోజు మనం. దేవుడు మనకి ఇచ్చాడు, వాగ్దానం చేశాడండి ప్రభుని. వాగ్దానం చేస్తే ఆయన ఊరికి వచ్చి రక్తం కార్చి వెళ్ళిపోలేదండి, ఊరికి వచ్చి చనిపోయి వెళ్ళిపోలేదండి. ఆయన వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టి పాపం నుంచి విడుదల చేశాడు. ఆయన ధర్మశాస్త్రం నుంచి విడుదల చేశాడు, ఉపమానాలు బోధించాడు, ఆయన జీవిత చరిత్ర మనకి అనుగ్రహించాడు, మాదిరి జీవితాన్ని ఇచ్చాడండి. ఏమి ఉపయోగించుకోగలుగుతున్నాం ఈరోజు మనం ఆయనలో? ఏ ఒక్క లక్షణాన్ని మనం ఫాలో అవుతున్నాం?
ఏ ఒక్క అలవాటును మనం ఫాలో అవుతున్నాం? అది ఫాలో అయితే మనం దేవ స్వభావాన్ని సంపాదించుకుంటాం. ఎందుకంటే ఆయన జీవించిన జీవితం అంతా తన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుణ్ణి బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన విషయం మనకు నేర్పించాడు. కాబట్టి మనం ఆయన వినియోగించుకుంటే దేవ స్వభావాన్ని సంపాదిస్తాం. అలాగే పరిశుద్ధాత్మని, బాప్టిజం పొందినప్పుడు మొట్టమొదట మనం పొందేది ఎవరినండి? ఎవరిని పొందుకుంటామండి? పరిశుద్ధాత్మ పొందుకుంటాం. పరిశుద్ధాత్మని అసలు మనం ఈరోజు వినియోగించుకోవడంలో మనకి కనీస అవగాహన ఉందా? అసలు పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ నాలో పనిచేయాలి అన్న ఆలోచన అసలు ఉందండి మనకి? అదండి, అది ఇంపార్టెంట్. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధంగా ఆలోచిస్తాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరిశుద్ధంగా మాట్లాడతాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన నిర్ణయాలు పరిశుద్ధంగా ఉంటాయి, మన భావోద్వేగాలు పరిశుద్ధంగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వాటిని చక్కగా అమర్చుకోగలుగుతాం. అసలు నేను పాపం జోలికి పోనీయుడు, పాపం విషయంలో నేను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు. పాపం మనలో ఉంటే పరిశుద్ధాత్మను మనం ఎలా వినియోగించుకోగలుగుతున్నాం? పాపం విషయంలో పరిశుద్ధపరచబడడం అనే ఒక కార్యక్రమానికి మాత్రమే మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మను పొందేసాం అనుకుంటున్నామా? లేకపోతే పరిశుద్ధాత్ముడిని ప్రతిరోజు వినియోగించుకోగలుగుతున్నామా? ప్రతిరోజు వినియోగించుకోగలుగుతున్నామా? మన ఇంట్లో బియ్యం ఉన్నాయి, ఎన్ని రోజులు వినియోగించుకుంటాం? ఎన్ని రోజులు వినియోగించుకుంటాం బియ్యాన్ని? ఇంట్లో ఉన్న బియ్యాన్ని రోజు వినియోగించుకుంటాం. ఎందుకు వినియోగించుకుంటాం? అది తినకపోతే ఏమైపోతాం? చనిపోతాం. మరి దేవ స్వభావాన్ని పరిశుద్ధాత్మకు వేరుగా మనం పొందగలుగుతామా? మరి పరిశుద్ధాత్మను ఎంత స్థాయిలో, ఎంత పర్సెంట్ మనం ఈరోజు కలిగి మన మన నిర్ణయాల్లో, మన భావోద్వేగాల్లో, మన క్రియల్లో మార్పు కనపడుతుంది? అదండి. అలా మనం ఆలోచిస్తూ వెళ్తే క్రీస్తునందున్న ఆశీర్వాదాలు అనేకం, యేసుక్రీస్తునందు మనకి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. అంటే కొన్ని ఎఫెసీ పత్రికలో 13-14 మనకు కనిపిస్తాయి. రోమపత్రిక 8వ అధ్యాయంలో కొన్ని ఆశీర్వాదాలు కనిపిస్తాయి. తీతు పత్రికలో కొన్ని ఆశీర్వాదాలు కనిపిస్తాయి. కానీ అనేకం దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, బోల్డ్ అయిన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ వినియోగించుకొని దేవ స్వభావాన్ని మనం సాధించగలుగుతున్నామా? అంటే వినియోగించుకోవటం లేదు. క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలని మనం వినియోగించుకోలేకపోతా ఉన్నాం. డబ్బుల్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసా? తెలీదా? తెలుసా? బాగా తెలుసు. మనకి ఏదైనా భౌతికమైనటువంటి బెనిఫిట్స్ దొరికితే వాటిని ఎలా వినియోగించుకోవాలో మనకు తెలుసు. కానీ ఉచితంగా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ వరాన్ని మనం ఎలా వినియోగించుకోవాలో ఈరోజు మనకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మను ఉపయోగించుకుంటే దేవ స్వభావంలో మనం పాలువారమవుతాం. యేసుక్రీస్తుని మనం సరిగ్గా వినియోగించుకోగలిగితే దేవ స్వభావంలో పాలువారమవుతాం. ఏదో ఒక అలా వెళ్ళాం అనేది కాదు. మనం లక్షణాలతో అమర్చబడిన స్వభావం కలిగిన వాళ్ళమైతే దేవుని స్వభావము లాంటి స్వభావం, దేవుని మనసు లాంటి మనసు, దేవుని ఆలోచన లాంటి ఆలోచనలు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులకు నా తలంపులకు భూమి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందంట. ఇప్పుడు మనము ప్రేమిస్తాము, దేవుడు ప్రేమిస్తాడు. వ్యత్యాసం ఎంత ఉంది? భూమి ఆకాశం. మనం నీతిగా బ్రతుకుతున్నాం, దేవుడు నీతిమంతుడు. వ్యత్యాసం ఎంత ఉంది? మన నీతి క్రియలు ఎలాంటివి అంట? మురికి గొడ్డలు మన నీతి క్రియలు. దేవుని నీతి మహోన్నతమైనది. ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం ఏం తెలియజేస్తుంది మనకి? దేవుని నీతిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అది మన నీతిని పక్కన పెట్టేసేయాలి, అంతే. అలా చేస్తే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం లేదు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 8వ వచనంలో ఒకసారి జస్ట్ మీకు నోట్ చెప్పేసి ముగిచ్చేస్తా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని
క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. ఫలితం ఏంటంటే ఫలాలు వచ్చేటట్లుగా చేస్తాయి. ఫలాలు వచ్చేటట్లుగా చేస్తాయి. కాయ పండాలంటే ఏమవ్వాలమ్మా? మొదట ప్రిస్కిల్లా, కాయ పండాలంటే మొదట ఏమవ్వాలి? పూత రావాలి కదా, పూత రావాలి. తర్వాత పిండి రావాలి. పండు అయిపోద్ది, పూత వచ్చి పిండి రావాలి. తర్వాత కాయ అవ్వాలి. ఆ తర్వాత ఏమైంది? పండు అయింది. పూత రాగానే పండు వచ్చేసిద్దమ్మా? రాదు. మనం కూడా ఇక్కడ చెప్పినటువంటి మాటలను బట్టి ఒకదాన్ని ఒకటి అమర్చుకుంటూ ఉంటే మన స్టామినా పెరుగుతూ ఉంటుంది. ఆ వాగ్దానాలు వినియోగించుకోవడం వలన దుష్టత్వం నుంచి విడుదల పొంది ప్రయోజనకరమైన స్థితిలోనికి, దేవ స్వభావంలోనికి మనం పాలివారం అవడానికి అవకాశం ఉంటుంది. అది అంటే పూత రాకుండా, పిండి రాకుండా, కాయ రాకుండా పండు ఎలాగొస్తుందండి? పండు రాదు. మనం ఫలవంతమైన వాళ్ళగా అవ్వాలి అని అంటే వాటిని అమర్చుకోవాలి. దేవుని వాగ్దానాల్ని మనం వినియోగించుకోవాలి. తర్వాత ఇంకొక మాట అన్నాడు. ఒకటి, ఫలాలు వచ్చేటట్లుగా అంటే సాటిస్ఫాక్షన్ ఇస్తాడు దేవుడు, సంతృప్తికరమైన జీవితాన్ని మనకిస్తాడు. నంబర్ 2, ఇవి ఎవనికి లేకపోయిన వాడు పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టి లేని వాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. అది అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసుప్రభువు నా రక్షకుడు అని విశ్వసించాం, ప్రార్థనకు వచ్చాం, యెహోవా దేవుని విశ్వసించాం, మనం పిలువబడ్డాం, సువార్త ద్వారా పిలువబడ్డాం. మనం పిలువబడిన పిలుపు మనకి నిత్య జీవాన్ని ఇచ్చేదిగానే ఉందా? ఇప్పుడు మనం యేసుప్రభువు వస్తే పరలోకానికి వెళ్తామా? ఇప్పుడు మనం చనిపోతే పరలోకానికి నిజంగా వెళ్తామా? అంటే మనం పిలువబడిన పిలుపు పర్ఫెక్టేనా, నిశ్చయంగా ఉందా? లేకపోతే ఏదో ఆయన ఏదో చెప్పాడు, మనం ఏదో చేసాము, ఓవరికి ఆదివారం మాత్రమే ఇల్లు వస్తూ ఉన్నాం, అయితే అయింది కాకపోతే కాదు అని అనిశ్చయతతో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామా? అనిశ్చయంగా బ్రతుకుతున్నామా? లేకపోతే పిలుపును నిశ్చయం చేసుకున్నామా? నిశ్చయం అంటే నిశ్చయ తాంబూలాలు, విన్నారా? నిశ్చయ తాంబూలాలు. ఏంటి నిశ్చయ తాంబూలాలు అంటే? నిశ్చితార్థం. నిశ్చితార్థం అంటే ఏంటమ్మా? నిశ్చితార్థం అంటే భోజనాలా, మండపాలా? ఏంటి నిశ్చితార్థం అంటే? మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం, మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటాం. నిశ్చయం. భూమి ఆకాశం పైకి కిందకైనా, ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే ఇది జరుగుతుంది. నిశ్చయం. ఉంటున్నారండి? నిశ్చయం అయిపోయిన తర్వాత నిజంగా నిశ్చయ తాంబూలాలు తీసుకున్న తర్వాత అలాగే ఉంటున్నారండి? తాలుబొట్టి కట్టబోయేటప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు. పిలుపును నిశ్చయం చేసుకోవాలండి మనం. ఇలాగ ఉండకూడదు. అదండి మనిషి అంటే అదండి. నిశ్చయం అంటాడు కానీ ఏముండదు? నిశ్చయం ఉండదు. నిశ్చయం అంటాడు కానీ నిశ్చయం ఉండదు. అబద్ధం, మోసం. కానీ దేవుడు నిశ్చయం అంటే ఇక అంతే. ఇంకా అది ఇక దేవుడి నిశ్చయం అంటే ఇక అంతే. రైట్. అంటే మనం దేవుడు మనల్ని పిలిచాడు. పాప భారం మోచిన సమస్యలరా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రభు పిలిచాడు, వచ్చాము. పిలుపు నిశ్చయం చేసుకోవాలి. అంటే నేను చనిపోతే పరలోకం పర్ఫెక్ట్ 100%. ఆయన క్రియలు చూసుకున్నా, నా స్వభావాన్ని చూసుకున్నా, నా లక్షణాలు చూసుకున్నా, నా మనసు చూసుకున్నా, నా భావోద్వేగాలు చూసుకున్నా, నా మనసు ఏ వైపున నా మనసు చూసినా నాకు నిత్య జీవం పర్ఫెక్ట్. అదండి. నంబర్ 3, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అది ఇక అసలు మీకు చెల్లెమే లేదు. స్ట్రాంగ్ ఫిల్లర్స్ అనమాట మీరు. ఇంకా అసలు ఏ చిన్న విషయాల్లో అస్సలు కదల్చబడరు, తొట్టిల్లరు, సడన్గా ఇదైపోరు, మీరు పడిపోరు. మీరు డబ్బు వలన మీరు షేక్ అవ్వరు, లైంగిక వాంఛల వలన షేక్ అవ్వరు, ఫ్రెండ్స్ వలన షేక్ అవ్వరు, బంధువుల వలన షేక్ అవ్వరు. పర్ఫెక్ట్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఇంకంతే. అదండి. అంత నాణ్యమైనటువంటి స్థితి దేవస్వభావం వలన మనకు లభిస్తుంది. చంపేసిన, పొడి చేసిన, నరికేసిన, ఎన్ని చేసినా విశ్వాసాన్ని విడిచిపెట్టం. ఎప్పుడు అని అంటే దేవస్వభావంలో పాలువారం అవుతుంది. నంబర్ 4,
అలాగున మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా 4 విషయాలు. మనం దేవస్వభావంలో పాలివారమైతే, అది సాధిస్తే, దాన్ని నిజంగా మనం పొందుకొని డూప్లికేట్ నుంచి ఒరిజినల్లోనికి మనం వెళ్తే పరలోకంలో నిత్య రాజ్యంలో శాశ్వతమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ పొజిషన్ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అది నెరవేరిస్తే ఎక్కడ కూడా సంతృప్తికరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇవి మనం ఇలా నెరవేర్చకుండా డూప్లికేట్గానే బ్రతుకుతూ ఉంటే ఎక్కడ నెమ్మది ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు. అదండి. ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? 1, 2, 3, 4, 5 విషయాలు నేర్చుకున్నాం అన్నమాట. ఫలితాన్ని ఇచ్చే విధంగా మన విశ్వాసాన్ని కొనసాగించుకుందాం. రిజల్ట్ వచ్చేటట్లుగా జీవితాన్ని కొనసాగించుకుందాం. ఏమి నేర్చుకున్నాం ఈరోజు మనం? దేవునికి ఒక స్వభావం ఉంది, ఒక మనసు ఉంది, ఒక లక్షణం ఉంది, లేకపోతే ఒక తత్వం ఉంది. దాంట్లో మనం పాలు పొందాలి. కానీ మనం కాదు, మనకు మనం ఆలోచన చేసుకునే కాదు. నేను అనుకునే ప్రేమ నా స్వార్థపూరితమైంది. దేవుని ప్రేమ వేరు. అట్లా దేవస్వభావంలో మనం పాలువారం అవుదాం. దేవుని మాటలు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ, చక్కగా విన్నందుకు మీ అందరికీ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.